హీరో బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితులలో నవంబర్ కల్లా అన్ని పనులు పూర్తి చేసి డిసెంబర్లో రిలీజ్ చేయాలని పట్టుబట్టి పనిచేస్తుంది చిత్ర యూనిట్. డిసెంబర్ 5న రిలీజ్ చేయాలనే ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టే యూనిట్ షూటింగ్ కి సంబంధించి అన్ని పనులు పూర్తి చేస్తుంది. ఇక ఇప్పటికే మేజర్ పార్ట్ అంతా పూర్తయింది. పాటలు సహా కొంత భాగం మిగిలి పెండింగ్ షూటింగ్ ముగిసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం యూనిట్ పనిలో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం మేకర్స్ ఓ పార్టీ సాంగ్ ను చిత్రీకరించనున్నట్లు తెలిసింది. శుక్రవారం నుంచే ఈ పాట షూట్ మొదలైంది. ఈ పాట కోసం హైదరాబాద్ లోనే ప్రత్యేకంగా స్పెషల్ సెట్ వేసి అందులోనే మొదలు పెట్టారు. వారాల పాటు ఈ పాట చిత్రీకరణ ఉంటుంది. ఈ వ్యవధిలోనే పెండింగ్ సన్నివేశాలు కూడా పూర్తి చేయాలని టీం భావిస్తుంది. అందుకు సంబంధించి మరో టీం ని పనిచేస్తుంది. ఇక ఈ పాట విషయానికి వస్తే హిందుత్వం కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పార్టీ సాంగ్ అన్నది ఇంట్రెస్టింగ్. బాలయ్య చిత్రంలో ఎలాగో రాయల్ రోల్ పోషిస్తున్నారు. అందులో రోల్ కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగుతుంది. పాత్రల్లో కుటుంబ సమానాన్ని కాపాడే పాత్రలో బాలయ్య కనిపిస్తారు. పాత్రలో నవరసాలు ఉంటాయి. అందులో భాగంగా బాలయ్యపై ఈ పార్టీ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ పార్టీ సాంగ్ లో నర్తించే బ్యూటీ ఎవరు అన్నది ఆసక్తికరం. బాలయ్యపై ఇలాంటి సాంగ్ అంటే బామ కూడా అదే ఫేమస్ అయి ఉండాలి. అఖండ 2 కాన్సెప్ట్ కావడంతో ఇంతవరకు పార్టీ పాటకు సంబంధించి పెద్దగా చర్చ జరగలేదు. సినిమా ఆరంభం నుంచి ముగింపు వరకు కుంభమేళ, గుడులు, గోపురాలు అనే ప్రచారాలే హైలైట్ అయింది. ఐటెం పాట ఉంటుందన్న ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. ఇక మాస్ అభిమానుల్లో హుషారును నింపేది అందులో బాలయ్య ఐటెం భామతో పోటీ పడే డాన్స్ బాలయ్య అభిమానులకు పండగే. అందులోనూ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కాబట్టి పార్టీ సాంగ్ ఎలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.